ఇప్పుడు దాడులు యుద్ధాల్లో జరిగేటటువంటి దాడుల్ని మతపరమైన దాడి వేరు, యుద్ధంలో విజయం వేరు. ఇప్పుడు ముస్లిం రాజులు వచ్చి ఈ దేశం మీద చేసినటువంటి దాడి మామూలుగా యుద్ధ విజయం అయితే తప్పులేదు, కానీ ఈ దేశ సంస్కృతి విధ్వంసం చేశారు, ఈ దేశ ఆలయాలు ధ్వంసం చేశారు, వాళ్ళ మతాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసం అరాచకాలు చేశారు. కాబట్టినే వాళ్ళని వ్యతిరేకిస్తాం ఇక్కడ, ఈ తరమైనా సరే ఏ తరమైనా సరే. కానీ దాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారంటే కొంతమంది రాడికల్ ఇస్లామిస్టులు అన్నారు, లేకపోతే అతి తెలివి కలిగినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులు అనేటటువంటి వాళ్ళు ఓ ప్రొజెక్షన్ చేసుకొచ్చారు. పలువురు హిందూ రాజులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు, విగ్రహాలు ఎత్తుపోయారు, సంపద దోచేశారు. అట్లాగే ముస్లిం రాజులు కూడా చేశారు. ఇప్పుడు ముస్లిం రాజుల మీద ముస్లిం సమాజం మీద ద్వేషం నూరిపోస్తున్నారంటూ రాసుకొచ్చినటువంటి దాని మీద చాడా శాస్త్రి గారు జెమినీని అడిగారు, ఏఐ జెమినీ. అది ఇచ్చిన జవాబు అసలు నిజాలు బయటపెట్టినటువంటి చారిత్రక కోణం. హిందూ రాజుల దాడులు యుద్ధ విజయాల చిహ్నాలు, వార్ ట్రోఫీస్. హిందూ రాజులు ఇతర హిందూ రాజులు దేవాలయాల మీద చేసిన దాడులు హిందూ మతం మీద ద్వేషంతో జరిగినవి కాదు, కేవలం రాజకీయ ఆర్థిక కారణాల వల్ల. ఆ కాలంలో ఒక రాజును పూర్తిగా ఓడించడం అంటే అతని శక్తికి మూలమైన రాష్ట్ర దైవాన్ని, రాయల్ డైటీని స్వాధీనం చేసుకోడు. అందుకే రాజేంద్ర చోళుడు లేదా కృష్ణదేవరాయల విగ్రహాలను ఎత్తుకెళ్ళినప్పుడు వాటిని ముక్కలు చేయలేదు. తమ సొంత రాజధానిలో మరింత భవ్యమైన ఆలయాలను కట్టి అంతే భక్తితో ప్రతిష్ఠించి పూజించారు. అవి యుద్ధ విజయ చిహ్నాలు, వార్ ట్రోఫీస్. ఇకపోతే కాశ్మీర్ రాజు హర్షుడు వంటి కొద్దిమంది పాలకులు ఆలయ సంపదను దోచుకున్నది కేవలం సొంత ఖజానా నింపుకోవడానికి, ఆర్థిక అవసరం తప్ప మతపరంగా హిందుత్వాన్ని నాశనం చేయడం కాదు. ఇకపోతే ముస్లిం పాలకుల దాడులు. డాక్టర్ అంబేద్కర్ గారి విశ్లేషణ. ముస్లిం పాలకులు భారతదేశంలో చేసిన దేవాలయాల ధ్వంసాలు మరియు వాటి స్థానంలో మసీదులు కట్టారు, దర్గాలు కట్టారు. వాటి వెనక కేవలం రాజకీయ ఆర్థిక కోణాలే కాకుండా మతపరమైన సిద్ధాంతపరమైన కోణం కూడా బలంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసే తన ప్రసిద్ధ గ్రంథం థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ లేదా భారతదేశ విభజనలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా నిర్భయంగా విశ్లేషించారు. ఇస్లామిక్ దండయాత్రలు కేవలం ఒక భూభాగాన్ని జయించడానికి జరిగిన సాధారణ దండయాత్రలు కావని, మతపరమైన క్రూసేడ్ లాంటివి. ముస్లిం పాలకులు కేవలం లూటీ చేయడానికి రాలేదు, ఇస్లాం సంప్రదాయాల ప్రకారం విగ్రహారాధన నిర్మూలించడం, కాఫిర్ల విశ్వాసాలను దెబ్బతీయడమే వాళ్ళ లక్ష్యం అంటూ ఆయన రాసుకొచ్చారు. అలాగే అంబేద్కర్ గారి విశ్లేషణ ప్రకారం ముస్లిం పాలకుల దాడుల్లో కొన్ని అంశాలు కనబడతాయి. ఐకానోక్లాజం, విగ్రహ ధ్వంసం. ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారం విగ్రహారాధన అనేది దైవద్రోహం. అందువల్ల మహమూద్ గజనీ లేదా ఔరంగజేబు వంటి పాలకులు దేవాలయాల మీద దాడి చేసినటువంటి సందర్భంలో విగ్రహాలను కేవలం తరలించలేదు, వాటిని ముక్కలు ముక్కలుగా నరికారు, ఆలయాలను పూర్తిగా నేలమట్టం చేశారు. గెలిచిన ప్రదేశంలో ఆలయ స్తంభాలు పునాదుల మీద మసీదులు లేదా దర్గాలు నిర్మించడం వెనక పాత మతం మీద కొత్త మతం సాధించిన సిద్ధాంతపరమైన విజయాన్ని చాటి చెప్పే ఉద్దేశం ఉంది. రిలీజియస్ డామినెన్స్. అట్లాగే చరిత్రను లోతుగా పరిస్థితే రెండు ఒకటి కావు, వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. హిందూ రాజుల దాడులు, ముస్లిం పాలకుల దాడులు అన్నటువంటి ప్రధాన ఉద్దేశం హిందూ రాజులు రాజకీయ ఆధిపత్యం, సంపద కాంక్ష విజయ చిహ్నాలు అయితే, ఇక్కడ ముస్లిం రాజులు రాజకీయ ఆర్థిక కారణాలతో పాటు సిద్ధాంతపరమైన విగ్రహారాధనకి నమ్ముకోవడం అన్నటువంటిది. విగ్రహాలను గౌరవంగా తరలించి తమ స్వరాజ్యంలో మళ్ళీ ప్రతిష్ఠించి పూజించింది హిందూ రాజులైతే, విగ్రహాలను అపవిత్రం చేసి ముక్కలు చేసి నాశనం చేయడం అన్నటువంటి ముస్లిం రాజులు చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.